వెల్కమ్ బ్యాక్. ఏపీలో పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత రోజు కూడా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేస్తుంది. అనేక చోట్ల తెలుగుదేశం శ్రేణులపై కూడా దాడులు జరిగాయి. అటు వైసీపీ కార్యకర్తలపైన కూడా దాడులు జరిగాయి. వైసీపీ షాపులు కూడా దహనం చేయడం జరిగింది. సో ఈ దాడులు అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇరువురు మధ్య డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు వైసీపీ రాష్ట్ర నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. మరి కాసేపట్లో మిగతా గెస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అమ్మా. వెంకటేశ్వర రెడ్డి గారు, ఎలక్షన్ ముగిసిన పల్నాడులో కానీ, మాచర్లలో కానీ, అనంతపురంలో కానీ ఇలాంటి కొన్ని చోట్ల అసలు భీకర దాడులు, ఇంత ఘర్షణ వాతావరణం తలెత్తడానికి కారణం ఏంటి? వైసీపీ కార్యకర్తల మీద దాడి జరిగింది. అటు వైసీపీ కార్యకర్తలు టీడీపీ వాళ్ళ మీద కూడా దాడులు చేశారు. ఇంత దారుణమైన దాడులు ఎందుకు జరుగుతున్నట్టు అసలు? మీరు ఒకసారి పోలింగ్ సరళిని గనక గమనిస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక శాతం పోలింగ్ జరిగింది. అవును. అట్లానే గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా శాతం పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బడుగు బలహీన వర్గాలు, అణగారి వర్గాలు పోలింగ్ జరిగింది. ఎప్పుడైతే అణగారిన వర్గాలు ఉదయాన్నే 6 గంటలకే మహిళలు క్యూ లైన్లో నిలబడి పోలింగ్ చేశారో ఆయా గ్రామాలలో పెత్తందారులు, భూస్వాములు, అగ్రవర్ణాల వాళ్ళు దీన్ని సహించలేకపోయారు. వెనుకబడిన వర్గాల వారు గత ఎన్నికల సరళిని ఎప్పుడన్నా కనుక మనం చూసుకున్నట్టయితే గ్రామాల్లో పోలింగు అన్ని అనుకూలంగా ఉండి, సవ్యంగా ఉండి, భయంగా వచ్చి అణగారిన వర్గాల వాళ్ళు పోలింగ్ చేసేవాళ్ళు, ఓటుకు వచ్చేవాళ్ళు. వెనుకబడిన వర్గాల వాళ్ళు, పేదలు ఆ గ్రామాల్లో పరిస్థితులను బట్టి పోలింగ్కి వచ్చేవాళ్ళు. ఈసారి ప్రత్యేకంగా అణగారిన వర్గాల వాళ్ళు, మహిళలు, ముసలి వాళ్ళు కూడా, పెన్షనర్స్ ముసలి వాళ్ళు కూడా 6 గంటలకే క్యూలో ఉన్నారు. 6 గంటలకే మహిళలు, అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాల వాళ్ళు పోలింగ్కి విపరీతంగా వచ్చారు. పోలింగ్ శాతం పెరగడానికి కూడా కారణం అదే. అయితే వీళ్ళు వచ్చి ఓటు వేయడాన్ని అగ్రవర్ణాల వాళ్ళు, భూస్వాములు, పెత్తందారులు సహించలేక వాళ్ళ అహంకారాన్ని ప్రదర్శించుకొని దాడులకు పాల్పడ్డారు. మరి పోలింగ్ జరిగే రోజు వైసీపీ కార్యకర్తలే కదా పోలింగ్ జరిగే రోజు అబ్జర్వేషన్ కు వెళ్లారని చెప్తున్నారు. నిజంగా అసలు పోలింగ్ జరిగే రోజు పార్టీ కార్యకర్తలు అలా వెళ్ళొచ్చా? అంటే మేము ఓడిపోతామన్న భయంతోనే టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు మమ్మల్ని చూస్తే అన్న భయంతోనే అక్కడికి వచ్చారని టీడీపీ నేతలు కూడా అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు నేనేమంటున్నానంటే అక్కడ వ్యక్తులు ఎవరు వెళ్ళారు, పార్టీల గురించి నేను మాట్లాడలేదు ఇక్కడ. నేను చెప్పిన పాయింట్స్ కరెక్టా కాదా ఒకసారి గమనించుకోండి. పోలింగ్ శాతం పెరిగిన మాట వాస్తవం. రాష్ట్రంలో ఎక్కడ ఏ పోలింగ్ బూత్ లోనైనా చూసుకోండి 6 గంటలకే మహిళలు క్యూలో ఉన్న మాట వాస్తవం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా చూసుకోండి వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాల వాళ్ళే ఎక్కువ పేద వర్గాల వాళ్ళే క్యూలో ఉన్నారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ముసలి వాళ్ళే ఎక్కువ క్యూలో ఉన్నారు. వాళ్ళ మీద గతంలో ఎన్నడూ లేని విధంగా వీళ్ళు వచ్చి ఓటు వేసే మాత్రపోళ్ళ అని చెప్పేసి దాడులు జరిగినాయి. ఆ దాడులు ఎందుకు జరిగినాయి, ఎలా జరిగినాయి అనే దానికి కారణాల్లో కనుక మనం వెళ్తే ఆ గ్రామాలలో ఉన్న భూస్వాములు, పెత్తందారులు వాళ్ళ అహంకారంతో దీన్ని సహించలేక దాడులు జరిగినాయి. ఆ దాడులు జరిగిన దానికి ప్రతి దాడులు జరిగినాయి. ఇవి గమనించి కనుక మనం చూస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే ఆ గ్రామంలో పెత్తందారులు, అణగారిన వర్గాలు ఓటు వేయడం సహించలేకపోయారు. అది ఎవరికి వేశారు, ఎలా వేశారు అనే విశ్లేషణలోకి కనుక మనం వెళ్తే ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మా విధానం, నినాదం, మా యొక్క పాలసీ కంప్లీట్గా పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే మా లక్ష్యంగా మేము పయనం చేశాం. సంక్షేమమే మా యొక్క విధానంగా మేము ప్రకటించాం. ఈ సంక్షేమం ఎక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఎత్తివేస్తాడు, ఎక్కడ వాలంటీర్ విధానాన్ని తీసేస్తాడో, ఎక్కడ సంక్షేమ పథకాలు ఎత్తివేస్తాడో, ఎక్కడ మా బతుకు పోద్దో అన్న భయంతో వాళ్ళు ముందుగానే వచ్చి ఓటు వేశారు.
తీయమని చెప్పారు కదా ప్రచార సభల్లో, చాలా ప్రచార సభల్లో వైసీపీ అమలు చేస్తున్న వాటిని మేము కంటిన్యూ చేస్తాము, ఎవరికి ఏవి తీయము అని చెప్పారు కదా, ఎందుకు అనుకుంటారు మళ్ళీ? అంటే కంటిన్యూ చేస్తామని చెప్పిన మాట, చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మాలంటే మన గత చరిత్ర ఒకసారి తీసుకోవాలి. 14లో మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచే తొలగించారు, ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు ఒకటి. ఇప్పుడు 24లో ఇచ్చిన మేనిఫెస్టోని కూడా మీరు గమనించి చూడండి, వెబ్సైట్ నుంచి తొలగించారు ఎన్నికల ముందే. అఫీషియల్ సైట్ లో టీడీపీ మేనిఫెస్టో లేదు వెబ్సైట్ లో, మీరు అది ఇప్పుడైనా గమనించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య రీసెంట్ గా చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్ అవన్నీ చూస్తే అధికారం వచ్చేంత వరకే ఈ హామీలు, అధికారం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా మన ప్రయారిటీ అమరావతికేనని చెప్పేసి కొన్ని ఫోన్ కాల్ రికార్డ్స్ కూడా వచ్చినాయి. అట్లానే ఏబిఎన్ ఇంటర్వ్యూలో కూడా, ఏబిఎన్ రాధాకృష్ణ గారు వేసిన ప్రశ్నలు కానీ, ఏబిఎన్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూలు కానీ, ఇంటర్వ్యూ మొత్తం ఒకసారి పూర్తిగా గమనించి చూడండి. చంద్రబాబు నాయుడు గారి చరిత్రని ఒకసారి గమనించి చూడండి. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే విధానం ఆయన ఇంటా వంట లేదు. ఇచ్చిన మాట తప్పే విధానం, ఇచ్చిన మాటని విడనాడే విధానం మా ఇంటా వంట లేదు. ఈ రెండు కేటగిరీలుగా గా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. అవసరానికి తగ్గట్టు అవకాశానికి తగ్గట్టు దాన్ని అందంగా ఒక పదాలు జొప్పించుకొని సినిమా స్టోరీ లాగా మాట మార్చడం అనేది చంద్రబాబు నాయుడు గారి అలవాటు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఇంక్లూడింగ్ మీరు గమనించే ఉంటారు, కోవిడ్ లాంటి విపత్తు, ప్రపంచ విపత్తు వచ్చినా మేము ఇచ్చిన మాట తప్పకుండా సంక్షేమాన్ని అమలు చేశాం. అంతే, ఆ సంక్షేమ పథకాల వరకే కదా మీరు ఉంది. అంటే మీరు మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని కూడా మీరు నెరవేర్చారా? మీరు అంటున్నారు అంటే గత ప్రభుత్వ హయాంలో అసలు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని అంటున్నారు. మరి మీరు సంక్షేమ పథకాల వరకు పరిమితం అయ్యారని చెప్పేసి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ మేము అబద్ధాలు ఆడామనుకుంటే, మేము మాట తప్పామనుకుంటే, మా మేనిఫెస్టో ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ఉంది, ఇప్పుడు వెబ్సైట్ లో కూడా ఉంది. మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న వాటిలో ఏమేమి అమలు జరిపామో టిక్ చేసుకుంటూ రండి, ఏమేమి అమలు జరపలేదో టిక్ చేసుకుంటూ రండి. 99%, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం, 99% అమలు జరిపాం. ఆ 1% కొన్ని సాధ్యం కానీ చేయలేకపోయి ఉండొచ్చు. అవి సాధ్యం, మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ లో వాటి మీద కూడా దృష్టి పెడతాం. ఇక్కడ అట్లానే టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోని మేము అనం ఇక్కడ. ఎందుకంటే 14లో ఇదే కూటమి ఉంది, కూటమి మేనిఫెస్టోనే అది. ఇప్పుడు కూటమి మేనిఫెస్టోనే ఇది. అసలు వెబ్సైట్ నుంచి, అఫీషియల్ సైట్ నుంచి తొలగించారంటేనే వాళ్ళు ఎంత కట్టుబడి ఉన్నారు గమనించండి. మీరు ఒకసారి కూటమిలో ఉన్న, పొత్తులో ఉన్న భాగస్వామి ఆ మేనిఫెస్టోతో మేము అసోసియేట్ అవ్వట్లేదు, మాకు సంబంధం లేదని చెప్పడం, ఈ మేనిఫెస్టోకి బీజేపీ అసోసియేట్ అవ్వట్లేదని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు రీజనల్ గా మేము ఉండమని ఆల్రెడీ బీజేపీ చెప్పింది కదా. మేము ఉండము అనేది వాళ్ళ సెంట్రల్ లో ఉన్నారు కాబట్టి రీజనల్ గా మేము ఉండము, కాకపోతే మీకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు కదా. మీరు కూడా తెలుసుకుని ఎలా మాట్లాడతారు? మనం జట్టు కట్టి ఒక స్నేహంలో ఉండి వాళ్ళే వాళ్ళ మాట నమ్మట్లేదు అంటే, స్నేహంలో ఉన్న వాళ్ళే వాళ్ళ మాట నమ్మట్లేదు అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా నమ్మాలి? రైట్. మనతో పాటు శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ గారు ఏమంటారు? పద్మావతి యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర పరిశీలనకు వెళ్ళిన పులివర్తి నానిపై నిన్న ఘోరమైన దాడి జరిగింది. అసలు మహిళా యూనివర్సిటీ దగ్గర ఈ గొడవలు ఏంటి, అసలు ఏమంటారు? చెప్పాలంటే మొదట శ్రీదేవి గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న వెంకటేశ్వరరెడ్డి వైఎస్ఆర్కి నమస్కారాలు. రాష్ట్రంలో విధ్వంసర పరిపాలన సాగించారు. సో ఓటమి అంచుల్లో ఉన్నా ఓడిపోతున్నా భయం కొట్టుకుంది. దాంతో మా చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి నాని గారు జనరల్ గా స్ట్రాంగ్ రూమ్ ని ఎవరైనా అభ్యర్థులు పరిశీలిస్తా ఉంటారు, ఆయన పరిశీలనకి వెళ్ళారు. దానికి ముందు ఇదే జలక్షన్ జరిగిన రోజు మోహన్ బాబు కాలేజీ వెనకాల ఉన్న ఊర్లో బ్రాహ్మణ కాలంలో
గాలిలో కాల్పులు జరిగాయి. అక్కడ పూర్తి స్థాయిలో వాలంటీర్ని రాజీనామా చేయించి ఏజెంట్గా కూర్చోబెట్టి ఒక రకంగా చెప్పాలంటే రిగింగ్ పాల్పడడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి చూసిన తర్వాత వాలంటీర్ వన్సైడ్గా చేస్తున్నారని చెప్పిన తర్వాత అక్కడ తోపులాట మొదలైన తర్వాత వెంటనే అక్కడ పోలీసు అధికారులు కల్పించుకుంటే సమాధానం కూడా చెప్పాలి, తోచుకొని వెళ్ళిపోయారు. చివరికి ఘర్షణ పరిస్థితి ఏర్పడతా ఉంటే బిఎస్ఎఫ్ జవాను పైకి గాల్లో కాల్పించడం జరిగింది. ఆ తర్వాత పక్కకి వెళ్ళారు. అది ఖచ్చితంగా పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సర్పంచి కాపుగా బీరు బాటళ్ళు, రాళ్లు, మారణాయుధాలతో మహిళా యూనివర్సిటీ లోపలికి రాగలిగారు. అంటే గేటు దగ్గర అమ్మా అక్కడ గేటు దగ్గర జనరల్ గా తనిఖీ చేస్తారు, లోపలికి ఎవరైనా స్ట్రాంగ్ రావాలి. అభ్యర్థి కూడా కాదు, ఆయన పార్టీ నాయకుడు మాత్రమే. ఆయన మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకెళ్లారంటే ఎవరి సహాయ సహకారాలు ఉన్నాయి. 2 అభ్యర్థి పోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఫార్మాలిటీ చూసుకుంటారు, స్ట్రాంగ్ రూమ్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు, అక్కడ నా అధికారితో మాట్లాడి వస్తారు. కరెక్ట్ గా ఆ టైంలో అక్కడికి ఆయన వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? పూర్తి స్థాయిలో మీరు అన్ని అమారణాలకు సిద్ధమై ఊపిరి తిప్పుకోలేకుండా రాళ్ళు వేశారు, గన్మ్యాన్ కొట్టేశారు, ఆయన పెద్ద ఎత్తున గాయాలు అయ్యాయి. అభ్యర్థి వెనకాల కూర్చొని సీట్ల వెనకాల కూర్చొని రాళ్ళతో పోయి అద్దాలు వెళ్ళిపోయి కార్లు ధ్వంసం చేశారు. అభ్యర్థికి ఎడమవైపు భుజం పైన రాయితో పడుతుందో ఆయన స్పృహ పడిపోయాడు. ఇంత పెద్ద ఎత్తున మారణ హోము సృష్టిస్తున్నారు. ఒక పక్క పల్నాడులో, ఇంకొక పక్క అనంతపురంలో, ఇంకొక పక్క కర్నూలులో, చిత్తూరులో, తిరుపతిలో ఇంత పెద్ద ఎత్తున మీరు ఎందుకు గెలుస్తాము 99.5% అమలు చేసిన మీరు ఇప్పుడు అభ్యర్థుల మీద దాడి చేస్తున్నారు. ఎలక్షన్ అయిపోయింది, ఓట్లు వేసేసారు, ఓట్లన్నీ కూడా ఈమెయిల్లో భద్రపడిపోయాయి. ఇప్పుడు ఎందుకు దాడి చేస్తున్నారంటే ఇంకా మళ్ళా కూడా మా జోలికి వస్తే మీ సంగతి చూస్తామని చెప్పి ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ విధ్వంసానికి దారితీసింది. ఇది నిజంగా ఆటవికం, ప్రజాస్వామ్యానికి విఘాతం. అభ్యర్థుల మీద కాపు కాసి కొట్టడం, అనంతపూర్ లాంటి ప్రాంతంలో లేదంటే మన పల్నాడు ప్రాంతంలో ముగ్గురు తలకాయ మహిళలను తోడుకోవడం తలకాయ వాళ్ళు రక్తంతో కొట్టారు. అసలు ఇంకో రకంగా చెప్పాలంటే మారణ హోమ్స్ నుంచి పెట్రోల్ బాంబులు వేశారు. అద్దాలు, కార్లు, పగలు ధ్వంసం చేస్తుంటే అసలు ఈ పోలీస్ యంత్రాంగం అంతా నిర్వీర్యమే చూస్తా ఉందంటే ఎవరి సహాయ సహకారాలతో మీరు రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేయదలుచుకున్నారు? నాకు తెలిసి ఎలక్షన్ వరకు రాజకీయాలు చేస్తామమ్మా, ఎలక్షన్ వరకు విమర్శించుకుంటాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం మనుషులు రోజులు తిరగాలి, రోడ్లో ఉండాలి, ఒక్కొక్క చూసుకోవాలి. ఎలక్షన్ వరకే రాజకీయాలు, ఎలక్షన్ తర్వాత ప్రజా జీవితంలో పడిపోవాలి, ఎవరు పడివాడు. ఎలక్షన్ అయిపోయినా కూడా కావాలనే మీరు విధ్వంసాన్ని చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఫ్యాక్షనిజానికి పరాకాష్ఠగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో జనరల్ గా ఎవరైతే ఉన్నారో ఓడిపోతున్న భయంతో ఈరోజు 82% దగ్గర పోలింగ్ అయింది, భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. జనరల్ గా తమిళైన ఏంటంటే ఎలక్షన్ లో లాస్ట్ మూమెంట్ లో పోలింగ్ పెరిగిందంటే అధికార పార్టీ వ్యతిరేకంగా వచ్చిన ఓటర్ని అర్థం చేసుకుంటాం. కానీ వాళ్ళు అనట్లేదు కదా, వెంకటేశ్వర రెడ్డి గారు అలా అనట్లేదు కదా. అంత పర్సంటేజ్ పెరిగింది అంటే మేమే గెలుస్తామని అంటున్నారు. అంటే మేము చేసిన పథకాలు కానీ మేము చేసిన మంచి కానీ మమ్మల్ని గెలిపిస్తుందని అంటున్నారు వైఎస్ఆర్సీపీ. మీ మాటకే వస్తా. మేము 2019లో ఇదే విధంగా రాత్రి 12 గంటల వరకు కూడా మహిళలు పడుకున్న ఓట్లేదు, మహిళలు వృద్ధులు వెళ్ళినప్పుడు ఓట్లేసుకున్నారు. అప్పుడు మేము కూడా అనుకున్నాం మాకే ఓట్లేస్తాం అనుకున్నాం. సో నిక్షిప్తమైన రహస్యాలు 4 తేదీ బయటపడతాయి. అది రాజకీయం, రాజకీయాలు ఓట్లు పండుగ అయిపోయింది. మీరు మళ్ళా దాచి ఏంటి అంటే మనసులో కుట్ర పెట్టుకున్నారు, ఫ్యాక్షనిజానికి పరాకాష్ట. ఇంత దుర్మార్గంగా ఒక అభ్యర్థి గెలవబోతానని తెలిసిన తర్వాత మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలి, గెలిచినా కూడా మా జోలికి రాకూడదు అనే విధంగా ఈ రహస్యంగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో దౌర్జన్యం చేస్తా ఉంటే, పైగా స్ట్రాంగ్ రూమ్ అక్కడ ఈవీఎంలు ఉంటాయి. ఒకవేళ ఏదైనా పొరపాటున ఇంకేమైనా జరిగి ఉంటే, తగలబడ్డమో లేదా కొట్టడమో జరిగి ఉంటే, ఈవీఎంలు విధ్వంసం అయితే ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదం. ఎంతమంది లక్షలాది మంది ఓట్లేసి ఆ ఈవీఎంలు నిశ్చితం పెట్టిన ఆ రహస్యాన్ని మీరు ధ్వంసం చేయాలంటే ఇది కుట్ర, ప్రజాస్వామ్య విఘాతమా, లేదంటే ఇంకేమైనా ప్లాన్ పూర్గా చేస్తున్న మీ యొక్క వ్యవహారాలు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది చాలా ప్రజాస్వామ్యానికి నష్టం అమ్మా. ఇటువంటి దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎలక్షన్ ముందు తిట్టుకోండి, అరుచుకోండి, పథకాల గురించి మాట్లాడుకున్నారు, అరుచుకున్నారు, అన్ని అయిపోయింది. ఎలక్షన్ అయిపోయినాక, ఓట్లు అయిపోయినాక కూడా మళ్ళా మీరు ఈ విధంగా బిహేవ్ చేయడం అంటే ఖచ్చితంగా ఇది మానవ ధర్మానికి. అంటే అది మీ ఓటమి భయంతోనే టీడీపీ నేతలు ఇలాంటి దాడులకు దిగుతున్నారు. మేము అసలు ఒక మాట చెప్తే అంతా క్లోజ్ అవుతుంది, కానీ మేము సంయమనం పాటిస్తున్నాము, మా కార్యకర్తలు కూడా సంయమనం పాటించండి అని చెప్తున్నాము. ఎక్కడా మేము ఎటువంటి దాడులు సృష్టించలేదు, చేయలేదని బొత్స మాట్లాడుతున్నారు. కేవలం టీడీపీ నేతలు ఓటమి భయంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. బొత్స గారి శిలపలకులు ఎవరుంటారు చెప్పండి మీరే? బొత్స గారే పార్టీకి రాజీనామా చేసినారో కూడా తెలియదు. 2 శివకుమార్ అనే ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి, ఒక ఓటర్ లైన్ లో ఉంటే
లైన్ లో రండి అని దానికి ఎలా కొట్టారు చూసారు కదా. ఆ చివరికి ఆయన రక్త గాయాలయ్యాయి కదా. అంటే ఒక ఎమ్మెల్యే ఓట్లను అభ్యర్థించుకోవడానికి వచ్చే వ్యక్తి కూడా ఓటర్ల మీద దాడి చేశాడు. ఏమంటే క్యూలో రమ్మని చెప్పి నాకు వచ్చిన తప్పు చేయండి అంటే ఎవరైనా అడుగుతారు. ఆయన బెంగళూరు నుంచి వచ్చాడు, సాఫ్ట్వేర్ ఎవరి ఎమ్మెల్యే ఎవరో తెలియదు, క్యూలో దూరేస్తున్నారు కదా. క్యూ ప్రకారం రండి మీరని చెప్పిన ఉదయ్ కుమార్ మీద, గుట్టిపాటి ఉదయ్ కుమార్ మీద రక్తాలు వచ్చేట్టుగా, చంపలు పగిలిపోయేట్టుగా, ఈ పక్క గాయాలేటుగా ఎంత ఘోరంగా దాడి చేశారు. ఏజెంట్ని మా పొంగునూరులో 3 ఏజెంట్లు కిడ్నాప్ చేసి దారిలో వదిలేశారు. అనంతపూర్లో ఒక ఏజెంట్ తీసుకుపోయి కిడ్నాప్ చేశారు. ఈ ఏజెంట్లు కిడ్నాప్ చేయటము, ఓటర్లు బెదిరించడము, కొట్టడము, కరెక్ట్ కాదు కదమ్మా. ప్రజల ఆస్తులు ధ్వంసం చేయటం అనేది తప్పు. పోలింగ్ ఏజెంట్లపైన దాడులు జరిగాయి కదా పోలింగ్ రోజే. అమ్మా పోలింగ్ ఏజెంట్లపైన దాడులు జరిగాయి కదా పోలింగ్ రోజే జరిగింది. కిడ్నాప్ చేసుకెళ్ళిపోయారు. పోలింగ్ ఏజెంట్ 3 తలకాయలు పగిలేవు. జస్ట్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు భయభ్రాంతులు చేసి ఓటర్లను ఓట్లేనకుండా ఆపే ప్రయత్నం చేశారా, లేదంటే మీరు ఓడిపోతాను భయంతో దాడి చేశారా, లేదు అసలు దాడి చేయాల్సిన అవసరమే ఉంది. మీరు మంచి కార్యక్రమాలు ప్రజలు ఓట్లేస్తారు కదమ్మా. మీరు మంచి కార్యక్రమం చేయకపోతే ఎందుకు ఈ విధంగా గొడవ చేస్తారు? కాబట్టి వాళ్ళ అభిప్రాయం అది. మీకు అధికారంలో హక్కు ఇచ్చి ఓటు ఎవరు చేయాలని మీరు నిర్ణయించుకోవాలి. మీరు చూడండి వేస్తారు. మిమ్మల్ని మధ్యాహ్నం లోపల గొడవలు పెట్టేసి భయభ్రాంతులు చేసేస్తే ఓట్లు రారు, భయపడి రారు అని చెప్పి ఒక కుట్ర కాదు ఇది. ఇది నిజంగా ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన నిర్ణయానికి వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాలు కదా. మీరు మీ ప్రజాస్వామ్యంలో ఈ రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు చేస్తుంటే మాకు ఓట్లేమన్నారు. మంచి కార్యక్రమాలు చేస్తే ఓట్లు వేస్తారు కదా. ఏం మీకు ఈ లోపల పొందరా? వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు అణగారిన వర్గాల మీద ప్రజల మీద దాడి చేస్తే ప్రజలు తిరగబడి వాళ్ళ నాయకుల మీద దాడి చేశారు. వాళ్ళ నాయకుల మీద, వాళ్ళ లీడర్స్ మీద దాడి చేశారు. సామాన్య ప్రజల మీద దాడులు మొదలుపెట్టింది ముందు ఎవరు? అణగారిన వర్గాల మీద దాడులు మొదలుపెట్టింది ఎవరు? ప్రజల మీద దాడి చేయాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? ఆయన చెప్పే పాయింట్స్ లోనే మీరు ఒకసారి గమనించండి. దాడులు వాళ్ళ మీద దాడులు ఎవరి మీద జరిగినాయి? నాయకుల మీద, వాళ్ళ నాయకుల మీద, వాళ్ళ కార్యకర్తల మీద, వాళ్ళ ఏజెంట్ల మీద దాడులు జరిగినాయి వాళ్ళకి. కానీ వాళ్ళు ఎవరి మీద దాడులు చేశారు? అణగారిన వర్గాల మీద, పేద ప్రజల మీద, ఓటుకొచ్చిన వాళ్ళ మీద దాడులు చేశారు వాళ్ళు. దీన్ని బట్టి ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఓటుకి భయపడుతున్నారు, ఎవరు ఇప్పుడు రేపు రిజల్ట్కి భయపడుతున్నారు అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి అర్థమవుతుంది. మీరు పోలింగ్ సరళ ఇప్పుడు క్లియర్గా ఒకటి మేడం, క్లియర్గా ఆలోచించండి. మహిళలు ఓటుకు వచ్చిన మాట వాస్తవం కాదా? అత్యధిక శాతం మహిళలే పోలింగ్ చేసిన మాట, ఓట్లు వేసిన మాట వాస్తవం కాదా? పేద వర్గాలు ఓటుకు వచ్చిన మాట వాస్తవం కాదా? పేద వర్గాలు ఓటు వేసిన మాట వాస్తవం కాదా? పెన్షనర్స్ 70 ఏళ్ల ముసలి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఓటు వేసిన మాట వాస్తవం కాదా? మీరు మొదటి నుంచి కూడా అదే వర్షన్ వినిపిస్తున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు. ఫస్ట్ నుంచి మన డిబేట్ స్టార్టింగ్ నుంచి మీరు ఇదే వినిపిస్తున్నారు. మహిళలు వస్తున్నారు, పెన్షనర్లు వస్తున్నారు, వీళ్ళే వచ్చి ఓటు వేశారని అంటే ఏంటి? మీకు చాలా నమ్మకం ఉందా ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తారు అని? 175కి అమ్మా మళ్ళీ చెప్తున్నాం జగన్ 2.0 జగన్ 2.0 175కి 175 గెలవబోతున్నాం. 25కి 25 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం. ఈ రోజు డేట్ గుర్తు పెట్టుకోండి. జూన్ 4వ తారీఖు మళ్ళీ డిబేట్కి పిలవండి. ఒక్కరంటే ఒక్కరు కూడా, బాలకృష్ణ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, బాలకృష్ణ గారి చిన్నల్లుడు భరత్ కావచ్చు, అభ్యర్థులు కూడా చెప్తున్నాను, నోట్ చేసుకొని పెట్టుకోండి. ఒక్కరంటే ఒక్కరు కూడా గెలిచే పరిస్థితిలో లేరు. ఇప్పటికి హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు ఇక తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టే ఈవీఎంల దగ్గరికి వెళ్ళటం, స్ట్రాంగ్ రూముల దగ్గరికి వెళ్ళటం, అబ్జర్వ్ చేసుకోవటం అనే పేరుతోటి వెళ్ళటం, అక్కడ ఏదో చెయ్యాలని చూడటం, అది సహించలేక అక్కడ ఉన్న స్థానిక ప్రజలు దాడులకు దిగడం జరిగింది తప్పితే, ఇక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయి ఈవీఎం స్ట్రాంగ్ రూములకి వెళ్ళిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆ భద్రత అవన్నీ చూసుకుంటది. అభ్యర్థులకి ఏం పనమ్మా, లోపలికి వెళ్ళి ఏదో చెయ్యాలనే తపన తప్పితే. మీ సైడ్ నుంచి కూడా తెలియని వ్యక్తులందరూ వెళ్ళారు కదా అక్కడికి, వెళ్ళారు కదా అమ్మా. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళేదో చేస్తున్నారనే భయంతో వీళ్ళు వెళ్ళారు.
ముందు వెళ్ళింది వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో చేస్తున్నారన్న భయంతో స్థానిక ప్రజలు వెళ్ళారు. అంటే మీరు ఎక్కడ స్ట్రాంగ్ రూమ్ లకి ఎక్కడ అసలు వైఎస్ఆర్సీపీ వెళ్ళలేదా? ఎక్కడ అబ్జర్వేషన్ కి వెళ్ళలేదా? ముందుగా ఎలా ఉన్నాయి ఏంటి స్ట్రాంగ్ రూమ్స్ అని మీరు చూడలేదా? ముందుగా మేము ఎక్కడా వెళ్ళలేదు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. చెప్పండి శ్రీనివాస్ గారు. విన్నమనేని తమ్ముడు ఎమ్మెల్యే పల్నాడు చూడండి, ఖర్చు పెట్టుకొని వెళ్ళాడు. ఖర్చు పెట్టుకొని రాడ్డు ఎక్కుంటున్నాడు. దానికి ముందు చెప్పండి, దానికి ముందుది మా సాక్షి పేపర్ లో ఉంటుంది. తర్వాత పోలీసులు దానికి ముందుది మా సాక్షి పేపర్ లో ఉంటుంది. మీరు ఏబిఎన్ చూసి చెప్తారు. మీరు పోలీసులు ఎంతమంది గాయపడ్డారు, పోలీసులు ఎవరు కొడతారు. రెండో విషయం మీకు తెలుసో తెలీదో, మహిళా యూనివర్సిటీలో ప్రజాప్రతినిధులు దుర్మార్గంగా కార్లు ధ్వంసం చేస్తా ఉంటే తగలబెట్టారు పల్నాడులో. అసలు అక్కడ కార్లు ఎందుకు వెళ్ళి కార్లు ఎందుకు వెళ్ళి కార్లు ఎవరు తీసుకెళ్లారు? స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు ఇంకొరు కార్లో వెళ్తారండి. ఇబ్బంది కాదు, ప్రమాదం కాదు. ఇంకో విషయం ఏంటంటే పట్టుబడండి సామాన్య కార్యకర్త మహిళ ఈవిడ ఏం చేసిందండి, దొంగను పట్టుకుంటే దొంగ అరిచినట్టుంది. కొట్టారు. ఇప్పుడు మహిళల్ని, వృద్ధుల్ని, యువకుల్ని ఎవరు చూడాల పోవడం రాడ్లు ఎత్తుకొని పోయారు, కర్రలు ఎత్తుకొని పోయారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా మీకు అనుకూలంగా మార్చుకొని వక్రీకరించి మాట్లాడుతున్నారు. అక్కడ పోలీస్ యంత్రాంగం ఉంది. ఎవరైతే దాడులు సరే సరే వెంకటేశ్వర రెడ్డి గారు, ఓకే, పోలీస్ యంత్రాంగం ఉంది అని అంటున్నారు. మళ్ళీ నిన్న అంబటి కూడా అదే మాట్లాడారు. పోలీస్ యంత్రాంగం చేశారో పోలీస్ యంత్రాంగం ఉంది. అక్కడ ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరినీ ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ముద్దాయిలు ఏ పార్టీ వాళ్ళు ఆ ఫోటోలు ఏముందండి, వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని చూస్తే తెలిసింది. ఇప్పుడు ఆ ముద్దాయిలు ఎవరో, వాళ్ళని అరెస్ట్ చేసిన ముద్దాయిలు ఎవరో ఒకసారి వెరిఫై చేసుకోమనండి. ఒకటి ఈ విషయం ఏంటంటే, ఇప్పుడు దాడులు చేసి, ఇప్పుడు ఎలక్షన్ కమిషనే కదా పోలీస్ యంత్రాంగాన్ని నడిపిస్తుంది. పోలీస్ యంత్రాంగం మీద దాడులు చేసిన వాళ్ళు ఎవరు, ఆ మహిళల మీద దాడులు చేసిన వాళ్ళు ఎవరు, సీసీ కెమెరా ఫుటేజ్లు ఉంటాయి. అక్కడ పోలీసులు చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్తారు. అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అరెస్ట్ చేసిన వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తారు. అవన్నీ క్లియర్ గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఫోటోలు వేసేసి వక్రీకరించి, ఇప్పుడు ఏంటంటే ఒక్కటి చిన్న శ్రీనివాస్ గారు కూడా తెలుసుకోవాల్సింది ఒకటి, ఆల్రెడీ ఓటు వేయడం అయిపోయింది. ప్రజలు తీర్పు ఇచ్చారు. జడ్జిమెంట్ ని ఎవ్వరు మార్చలేరు. జస్ట్ 4వ తారీఖు ఓపెన్ చేయడం మాత్రమే ఉంటది. ఇప్పుడు మసిపూసి మారేడుగా చేసినట్టు వీటన్నిటిని మార్చి చెప్పడం వల్ల మీకు ప్రయోజనం లేదు, మాకు ప్రయోజనం లేదు. మేము మార్చి చెప్పినా మాకు ప్రయోజనం ఉండదు, మీరు మార్చి చెప్పినా మీకు ప్రయోజనం ఉండదు. నేనేమంటానంటే, జరిగిన సంఘటనలన్నిటినీ ఎలక్షన్ కమిషన్ కి, పోలీసు వారికి వదిలేద్దాం. వాళ్ళు ఖచ్చితంగా నేరస్తుల్నే పట్టుకుంటారు, మా నమ్మకం. ఖచ్చితంగా దాడులకు పాల్పడిన వాళ్ళనే పట్టుకుంటారు. ఇందులో డౌటే లేదు. దాన్ని బట్టి మనం ఇప్పుడు ఈ వాదన, వాటి మీద వాదనలు చూసిన తర్వాత ఉపయోగం ఏముంటది? ఉపయోగం ఏం లేదు కదా. కమిషన్ ఆధీనంలో ఉన్నాయి. ఎవరు ముందు దాడులు చేశారు, ఎవరు అక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది, ఎవరిని అరెస్ట్ చేశారు. మీరు కూడా దాడులు చేశారు కదా, మీరు కూడా చేశారు, వాళ్ళు కూడా చేశారు, ఇద్దరు చేశారు. బట్ మీరేమో కాదమ్మా, మా టీడీపీ ఏజెంట్లు ఎవరు కిడ్నాప్ చేసుకుపోతారు? ఎవరు కిడ్నాప్ చేసుకోవచ్చు చెప్పండి? మేము కిడ్నాప్ చేసుకున్నాం కదా, అధికార పార్టీ వాళ్ళగా కిడ్నాప్ చేసుకుని పోయింది. మా ఏంటి కొట్టింది ఎవరు? తల బగలెట్టి కొట్టింది ఎవరు? మీరే కదా. సో నేను అనేది ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ రోజు జరిగిన గొడవలు వేరు, ఎలక్షన్ గొడవలు దృష్టిలో పెట్టుకొని మరుసటి రోజు మళ్ళీ కక్ష సాధించరుగా మళ్ళా కాపు కాసి దాడులు చేస్తే ఇది కుట్రపూర్తి చర్య లేదంటే కక్ష సాధింపు చర్య ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఎలక్షన్ రోజు ఆవేశపోయి కొట్టడమే రెండో విషయం. ఈ రోజు నన్ను కొట్టారు కాబట్టి నేను కుట్ర కొన్ని ప్లాన్ చేసుకొని పలానా రోజు పలానా చోటుకు వస్తారు కాబట్టి గుర్తుపట్టి మరుసటి రోజు కూడా మీరు రాడ్లు కరలుకొని వస్తే ఇది తప్పు కదా, ఇది కుట్ర కదా. మీరు అన్నారు ఓట్లు వేసారు, ఈవీఎం లో ఉన్నాయి, మార్చి 4 సారీ వస్తాయి. అది ఎవరైనా ఎవరికి ప్రజల తీర్పు ఎవరికి ఇస్తారో నేను తర్వాత కాకపోతే అయిపోయింది. నిన్న ఎలక్షన్ పంటగా అయిపోయింది. ఎలక్షన్ రోజు తోపులాట్లు కూడా జరిగిన తర్వాత వదిలేసి ఆయనకి అయిపోయింది ఎలక్షన్. మనం నిత్యలో మనం కడకం పడి ఉంటాం. మరుసటి రోజు కూడా పలానా శ్రీదేవి గారు అన్నారు కాబట్టి రేపు శ్రీదేవి గారు ఓటు బ్యాంక్ కాడికి వస్తారా, బజార్కి వస్తారా, కొట్టుకొస్తారా కుడితే అది కుట్ర కదమ్మా, కష్టాదించారు కదా. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే
ప్లాన్ చేసుకుని మధ్య హత్యాహత్య చేయడం కదా. సో ఈ విధంగా పెద్ద ఎత్తున మన మనసులో కూడా గొడవలు జరుగుతున్నాయంటే అధికార పార్టీ నాయకులు కావాలని భయభ్రాంతులు చేయాలని ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఓట్లేశారు, మాకు ఓట్లేశారంటే ఓకే, మాకు వ్యతిరేకంగా ఓట్లేశారు, ప్రజల మీద దాడి చేశారు కదా, వాళ్ళ ఇళ్ల మీద దాడి చేశారు, నెల్లూరులో పొలం కాల్ చేశారు కదా, అట్టితో నరికేశారు కదా, కడపలో చిన్నితో నరికేశారు కదా. ఓటర్లు ఏం చేశారమ్మా నాకు అర్థం కాలేదు. వాళ్ళు వేస్తే పోతారు, వాళ్ళ ఆస్తులు ఇళ్ళు ధ్వంసం చేస్తారు. మీరు ఇవన్నీ సాక్ష్యాధారాలు లేని ఆరోపణలు. శ్రీనివాస్ గారు నిన్న అంబటి ఒక మాట మాట్లాడారు, అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాకపోవడానికి కారణం ఏంటి, అండ్ పోలీస్ ఫెయిల్యూర్ అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది, పర్చేస్డ్ సంబడినా అని ఒక మాట కూడా మాట్లాడారు పోలీస్. అమ్మాయి నేను ముఖ్యమంత్రిగా ఎవరమ్మా ఇప్పుడు ఉండేది? జగన్మోహన్ రెడ్డి గారు కదా. నేను అదే అడుగుతాను. ఆపధర్మ ముఖ్యమంత్రి కదా, పోలీస్ ఫెయిల్యూర్స్ అంటే ఆయన పాత్ర కూడా ఉంటుంది కదా. ఆయన వాళ్ళ అధికారంలో వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏంటి అనేది అర్థం కాదు. శ్రీదేవి గారు ఒక చిన్న విషయం, మీరు కూడా శ్రీనివాస్ గారు ఒక చిన్న విషయం, శ్రీనివాస్ గారు కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామి మీరు, బీజేపీ తోటి భాగస్వామి మీరు. ఐఏఎస్ మార్చే అధికారం కానీ ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి. ఐఏఎస్ మార్చే అధికారం కానీ, ఐఏఎస్ ప్రలోభ పెట్టే అధికారం కానీ, ఐపీఎస్ ప్రలోభ పెట్టే అధికారం కానీ అది ఆ పవరు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటది. ఆ కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుంది మీరే ఒక లిస్ట్ ఇచ్చి పురంధేశ్వర గారితో వీళ్ళని తీసేయండి, సాక్షాత్ ఈ రాష్ట్ర డీజీపీనే మార్చిన శక్తివంతులు మీరు, రాష్ట్ర డీజీపీనే మార్చిన శక్తివంతులు మీరు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంబటి రాంబాబు గారు దృష్టిలో పెట్టుకునే మాట్లాడారు. దృష్టిలో పెట్టుకునే మాట్లాడారు. వాళ్ళు మార్చుకోవచ్చు, పెట్టుకోవచ్చు, ఎలక్షన్ కమిషన్ మనకు సంబంధం లేదు. కాకపోతే దాడులు చేసేటప్పుడు పోలీసు కంట్రోల్ చేసిన బాధ్యత ఉంది కదా. మీరు అధికారులు మార్చే విషయం ఈసీ నాకు సంబంధం లేదు, మార్చుకోవచ్చు, పెట్టుకోవచ్చు, ఉంచుకోవచ్చు. కానీ ప్రజల పైన దాడి చేస్తా ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది? అపధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం నోటిఫై చేయాలా, లెటర్ అయ్యాలా, ఫోన్ చేయాలా, ఈసీ మీద కంట్రోల్ చేయండి చెప్పండి, మేము పోలీసు సహకరిస్తామని చెప్పాలి. అది వదిలేసి ఎలక్షన్ అయిపోయిన మనుషులు కూడా జరుగుతా ఉంటాయి. ఆస్తుల పైన, మనుషుల పైన, ఓటర్ల పైన ప్రలోభాలు కాకుండా గొడవలు పెడతా ఉంటాయి. సార్ ఇది మానవత్వానికి విరుద్ధము. మనం ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్ అయిపోయి ఎవరు విజయం తెలుసుకుందాం, తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజల పైన ఇంత దుర్మార్గం దాడి చేయడం కరెక్ట్ కాదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మీ పార్టీ నాయకులు మీరు కూడా ఓటమిని అంగీకరించకపోతే పక్కన పెట్టండి. ఎవరు మీకు ఓటేయలేదో వాళ్ళు కాపు కాసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి గొడవ పెట్టే కరెక్ట్ కాదు కదా. అసలు పోలీసులనే కొడుతున్నారు కదా శ్రీనివాస్ గారు, పోలీసులనే గాయపరుస్తున్నారు. అసలు మనల్ని రక్షించాల్సిన పోలీసులే గాయపడితే ఎట్లా? తలమాలు కొట్టారు, పోలీసు తలమాలు కొట్టారు. ఏం చేయమంటారు చెప్పండి? ఒక సిఐని, ఒక డిఎస్పీని, ఒక ఎస్ఐని కొట్టారు. రాళ్ళతో ఎవరు కొడతారు? బిఎస్ఎఫ్ అని కానీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని తలమాలు కొట్టారు. ఆయన అందుకే గాల్లో ఫైల్ చేశాడు. సో ప్రాణరక్షణ లేనప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ వేయాలి. ఇది ఆర్డర్ ప్రజాస్వామ్యానికి విలువలకి విఘాతం కలిగేటప్పుడు అపధర్మ ముఖ్యమంత్రి కల్పించుకోవాలి. తప్పండి, దీన్ని ఆపండి, దీన్ని ఖండించండి, దీని వ్యతిరేకంగా పోలీసులు నిలబడండి, అవసరం అనుకుంటే సెంట్రల్ పోలీస్ తీసుకురమ్మండి, మాకు సాయం చేయండి, వీళ్ళైతే మిలిటరీ నింపండి అని చెప్పి వాళ్ళు అడగాలి. కానీ గుమ్మని నెమ్ముకునేటటువంటి గొడవల పైన ఒక మాట కూడా చెప్పలేదు కదమ్మా ముఖ్యమంత్రి గారు. ఇంత పెద్దతాడు. లా అండ్ ఆర్డర్ అనేది మీరు కంట్రోల్ చేయాలి, ఆ ఫోర్స్ అనేది మీరు ఆపాలి కదా. మరి మీరే అట్లా మాట్లాడితే ఎట్లా? అధికారంలో ఉన్న మీరే ఇప్పటివరకు మీరే అధికారంలో ఉన్నారు కదా. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటది, లా అండ్ ఆర్డర్ ఇప్పుడు మా చేతిలో ఉండదు. శ్రీనివాస్ గారు ఆ పాయింట్ గమనించాలి. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు మా చేతిలో ఏమీ ఉండదు. మేము సాధారణ సభ్యులమే, కంటెస్ట్ చేసే సభ్యులు మాత్రమే, అభ్యర్థులు మాత్రమే. ఎలక్షన్ ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కంప్లీట్ గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దాడులు చేశారని మాట్లాడుతున్నారు. దొంగ నరిచినట్టుంది. సామాన్య ప్రజల్ని, ఓట్లకు వచ్చిన వాళ్ళని పల్లెల్లోకి పోయి తరిమి కొట్టి ఆ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నేనేమంటానంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేస్తుంది, ఖచ్చితంగా దోషుల్ని పట్టుకుంటారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ గానీ యంత్రాంగం గానీ క్లియర్ గా ఉంది. ఇప్పుడు వ్యతిరేకంగా ఉంది అంటున్నారు కదా మీరే. మళ్ళీ ఈసీనే దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని కూడా మీరే అంటున్నారు. పోలీస్ కంట్రోల్ లేదని మీరే అంటున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే జరిగిన దాడులకి క్లియర్ కట్ గా ఖచ్చితంగా
దోషుల్ని పట్టుకుంటారు. ఆ దోషులు ఎవరు అనేది కూడా తేలిపోద్ది. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఎవరు దాడులు చేసింది పట్టుకోవడం పెద్ద పని కాదు. పట్టుకున్న తర్వాత ఎవరు దోషులో తెలిసిపోద్ది. ప్రజల మీద దాడులు ఎందుకు చేశారు, ఓటుకు వచ్చిన ప్రజల మీద దాడులు ఎందుకు చేశారు ఫస్ట్. అప్పుడు ప్రజల మీద దాడులు చేస్తే ప్రజలు వాళ్ళ కడుపు కొడితే, వాళ్ళ బ్రతుకు మీద కొడితే వాళ్ళు తిరగబడరా? వాళ్ళ బ్రతుకు మీద కొడితే, వాళ్ళ కడుపు కొడితే అసలు దారుణాతి దారుణాలు. పెన్షన్లు ఆపేస్తారు, ఇళ్ళు ఆపేస్తారు, సంక్షేమాన్ని ఆపేస్తారు, ఓటుకు వస్తే కొడతారు. ఏంటండి పెత్తందారుల అహంకారమా, భూస్వాముల అహంకారమా ఇది? భూస్వాముల అహంకారము, పెత్తందారుల అహంకారమా? ఎన్నికలు పేదలు పెత్తందారుల మధ్య అయితే జరగలేదు కదా. దాడులు చేస్తారా? పేదలు పెత్తందారులు అయితే జరగలేదు కదా. మీరేమో పేదలు మాత్రమే మాకు ఓటేశారు, పెత్తందారులు అటువైపు ఉన్నారని మాట్లాడుతున్నారు. చివరిగా చెప్పండి. శ్రీదేవి గారు ఒక మాట, నాకు వెంకటేశ్వర రెడ్డి గారు అంటే ఆయన పెద్ద ఆయన పార్టీ కోసం మాట్లాడతారు. ఎన్నికల ముందు ఇన్పుట్ సబ్సిడీ రైతులకి, విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ షాదీ కళ్యాణ తోప, అలాగే వైఎస్ఆర్ చెప్పి చేయుత, ఈ అంశాలన్నీ 14,600 కోట్లు ఇవ్వాలని అడవి చేశారు కదమ్మా. వాళ్ళు చేశారు కదా, ఈసీ మీద గొడవ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకు? 2 రోజులైంది, ఎలక్షన్ అయిపోయి ఇంకా రిలీజ్ చేయాలి. పేదల కోసం వాళ్ళ అకౌంట్లకి చేరిని చూసుకోండి. లేదండి వాళ్ళ అకౌంట్లకి చేరిని చూసుకోండి. సబ్జెక్టు కరెక్షన్ వెంకటేశ్వరరావు గారు నాకు తెలుసు. అడిగాను ఉదయం అడిగాను, ఇంతవరకు రాలేదు. ఆ విషయం పైన ఎప్పుడు ఇస్తారో కూడా ప్రశ్నలు అడుగుతారు. ఎప్పుడు ఇస్తారు? అదే మరి పేపర్ లో వచ్చింది కదా, వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పుడు ఇస్తారని మాట్లాడుతున్నారు. ఇవ్వలేదు మాట్లాడతారు. ఆయన ఏ పేపర్ చూపించారో చూడండి. ఏ పేపర్? మీ పేపర్, సాక్షి పేపర్ చూపించారో చూడండి. కోట్లు ఇవన్నీ ఏంటంటే రిలీజ్ చేయండి. ఇవన్నీ ఈ వంకలన్నీ ఏంటంటే ఆడలేక మధ్యలో ఓడు, మంగళవారం అన్నట్టు ఎలక్షన్ అయిపోయింది. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రీనివాస్ చౌదరి గారికి అలాగే వెంకటేశ్వర రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.